ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. ఈ నెల జనవరి 24వ తారీఖున ఉదయం 10 గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు టీటీ దేవస్థానం .gov.in వెబ్సైట్లో ఓపెన్ చేస్తారు. మీరందరూ బుక్ చేసుకోండి. తిరుమల కొండపైన 300 రూపాయల టికెట్ బుక్ చేసుకోవాలి అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా మీకు ఉండాలి. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి ఈ టికెట్ బుక్ చేసుకుంటే 30 రోజుల తర్వాత రెండోసారి మీరు ఈ దర్శనానికి బుక్ చేసుకోగలరు. మీ మొబైల్ నెంబరు, మీ ఆధార్ కార్డు, మీ ఈమెయిల్ ఐడి ఈ 3 కూడా 30 రోజుల్లో రెండోసారి రిపీట్ అవ్వకూడదు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ వీడియోలో ఏప్రిల్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో మీకు నేను చూపిస్తానండి. ఏప్రిల్ నెల అనే కాదు, ఏ నెల అయినా ఇలాగే బుక్ చేసుకోవాలి. రానున్న మే, జూన్, జూలై ఏదైనా ఒకటే. సో నేను ప్రీవియస్ రికార్డెడ్ వీడియో ఒకటి మీకు ఉదాహరణకు చూపిస్తున్నా. ముందుగా మీరు ttdevasanam.ap.gov.in అన్న వెబ్సైట్ మీరు ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేస్తే మీకు స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ బ్లూ కలర్ దగ్గర ఉన్న టాప్ సైడ్ మీద లాగిన్ అని ఉంటుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ మీ మొబైల్కి వస్తుంది. ఆ తర్వాత స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక ఇక్కడ మీకు పిలిగ్రిమ్ సర్వీసెస్లో స్పెషల్ ఎంట్రీ దర్శనం అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. మీకు ఇట్లా వాచ్ టైం అనేది వస్తుంది, వెయిటింగ్ టైం అని. సో నాకు 37-40 సెకండ్స్ వచ్చింది. సో మీ అందరికి ఒక విషయం చెప్తాను. ముందుగా మీరందరూ కూడా ఈ 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు చేయవలసింది మరొక పని ఉంది. మీరు ఇలా సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు అదే మీ సిస్టంలో కానీ మీ సెల్ ఫోన్లో అయినా ఎక్కడైనా కానీ ఇలా సెట్టింగ్స్లోకి వెళ్ళి క్లియర్ క్యాక్, బ్రౌజింగ్ హిస్టరీ, ప్రైవసీ కుకీస్ ఇటువంటివన్నీ కూడా ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా క్లియర్ చేసుకోండి. హై స్పీడ్ ఇంటర్నెట్ పెట్టుకుంటేనే మీకు తొందరగా బుకింగ్ చేసుకోగలరు. అలాగే మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక ఎక్సెల్ షీట్లో కానీ వర్డ్లో కానీ ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి. అనగా మీ పేరు, మీ వయసు, మీ ఆధారం, మీ కంట్రీ, మీ ఇంటి అడ్రస్ అన్నీ కూడా ఒక చోట సేవ్ చేసి పెట్టుకుంటే Ctrl+C Ctrl+V కాపీ పేస్ట్ విధానం ద్వారా మీరు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మీకు స్క్రీన్ ఇలాగ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ అని ఓపెన్ అయింది. ఇక్కడ మీకు నేను ఇది ఓల్డ్ రికార్డెడ్ వీడియో కాబట్టి జూలై మంత్ కనిపిస్తుంది. మీరు ఇప్పుడు బుక్ చేసుకునేటప్పుడు ఏప్రిల్ నెలకు సంబంధించి ఈ కొత్త సంవత్సరానికి సంబంధించి కనిపిస్తుంది. మీరు బుక్ చేసుకోండి. కింద మీకు ఇక్కడ స్లాట్స్ ఉంటాయండి. ఈ స్లాట్స్ దగ్గర మీకు ఏ డేట్ అంటే ఇక్కడ చూడండి, ముందైతే మీరు నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర 1, 2, 3, 4, 5 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద స్లాట్స్ రకరకాల స్లాట్స్ ఉంటాయి. మీకు ఏ స్లాట్ కావాలి, మధ్యాహ్నం 2 గంటలకా, 3 గంటలకా, 4 గంటలకా, సాయంత్రం 6, 7, 8 అట్లా మీకు ఏ స్లాట్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. నేను నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఒక్కళ్ళే తీసుకొని నేను కూడా ఒక స్లాట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఆ తర్వాత కింద మీకు ఇక్కడ క్యాలెండర్లో ఫస్ట్ మీరు క్యాలెండర్లో ఒక డేట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత స్లాట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ అడిషనల్ లడ్డూస్లో ఏమైనా లడ్డూస్ కావాలా, హుండీ ఆఫరింగ్స్ చేయాలా చేసుకోండి. ఆ తర్వాత కింద ఇక్కడ రైట్ సైడ్ కంటిన్యూ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. మీకు ఏప్రిల్లో ఏది కావాలో ఆ డేట్ స్లాట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, దర్శనం డీటెయిల్స్లో నాకు పైన ఆటోమేటిక్గా అన్నీ డిఫాల్ట్గా వస్తాయి. ఇక్కడ పిలిగ్రిమ్ డీటెయిల్స్లో నేను నేము, ఏజ్, జెండరు, ఫోటో ఐడి అయితే ఆధారు, ఇండియన్స్ అయితే ఆధారు, ఫారినర్స్ అంటే ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ నెంబర్ మీరు ఎంటర్ చేసి కింద కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు అన్ని డీటెయిల్స్ ఒక ఎక్సెల్లో రాసుకుంటే తొందరగా మీరు కాపీ పేస్ట్ చేయొచ్చు, టైం వేస్ట్ అవ్వదు. ఆ తర్వాత కంటిన్యూ అన్నాక పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొత్తం మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు పేమెంట్ పేజ్కి మీరు వెళ్తారన్నమాట. ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను పేమెంట్ పేజ్ ఎలా ఉంటుందో. ఇలాగా మీరు పేమెంట్ పేజ్కి వెళ్తారు. ఇక్కడ మీకు యూపీఐ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగు అన్నీ ఉంటాయి. మీరు వీటిని పూర్తిగా తెలుసుకోవాలి. ముందు మీ అకౌంట్లో డబ్బులు మీరు ఉంచుకోండి. అకౌంట్లో డబ్బులు కనుక మెయింటైన్ చేయకపోతే మీరు టైం వేస్ట్ అయిపోతుంది. మీరు ఏ అకౌంట్లో నుంచి అయితే మీరు అమౌంట్ పే చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్లో డబుల్ అమౌంట్ పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా అమౌంట్ కట్ అయిపోయింది అనుకోండి,
టికెట్ బుక్ అవ్వలేదు, అలాంటప్పుడు మీరు మరలా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది యూపీఐ అంటే ఏంటండి, మీ ఫోన్పేకి కానీ, గూగుల్ పేకి కానీ, పేటిఎం కానీ ఒక యూపీఐ అడ్రస్ ఉంటుంది కదా, అది కూడా సేవ్ చేసి పెట్టుకోండి. ఇంకా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ అనుకోండి, మీరు నేమ్ ఆఫ్ ద కార్డు పైన మీ ఉన్నటువంటి నేము, కార్డు నెంబరు, తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేయండి. ఇక్కడ ఏముంది, తర్వాత ఎక్స్పైరీ డేటు, మంత్, ఇయర్ అన్ని కార్డు బ్యాక్ సైడ్ ఉంటాయి కదా, ఫ్రంట్ బ్యాక్ అట్లాగా సివివి నెంబర్ అన్నీ మీరు ఇక్కడ టైప్ చేస్తారనమాట పేమెంట్ కోసము. ఆ తర్వాత నెట్ బ్యాంకింగ్ కూడా మీకు ఆప్షన్ ఉంది. నెట్ బ్యాంకింగ్ కావాలనుకున్న వాళ్ళు నెట్ బ్యాంకింగ్ చేయండి. నేను ఎక్కువగా కూడా సజెస్ట్ చేసేది యూపీఐ అండి. యూపీఐ అయితే ఇక్కడ పెద్దగా టైప్ చేసే పని ఉండదు, టైం వేస్ట్ కూడా మీకు ఏమీ ఉండదు. ఇక నెట్ బ్యాంకింగ్ అనుకోండి, యాక్సిస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ, కోటాక్, అదర్ బ్యాంక్స్లో కావాలి అనుకుంటే మీకు చాలా రకరకాల బ్యాంక్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలో అది. ఎక్కువ శాతము యూపీఐకి ట్రై చేయండి, ఫాస్ట్ అయిపోతుంది. తర్వాత పే నౌ అని క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, మీరు పే నౌ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు నేనైతే యూపీఐ సెలెక్ట్ చేసుకొని పే చేస్తున్నా, అదైతే చాలా ఫాస్ట్గా ఉంటుందని. ఇప్పుడు నాకు సెలెక్ట్ చేసి నేను ఇక్కడ పే నౌ అని టైప్ చేస్తాను, వెంటనే నా మొబైల్కి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. మీకు కూడా వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేయండి. యూపీఐ అయితే, నెట్ బ్యాంకింగ్ అయినా అంతే. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీకు పేజ్ అనేది ఇలా రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చాక మీరు దయచేసి మీకు లేట్ అయినా కానీ వెయిట్ చేయండి, అంతేగాని లేట్ అయిపోయింది కదా అని ఒకసారి రిఫ్రెష్ కొట్టడాలు, బ్యాక్కి వెళ్ళడాలు చేయొద్దు. ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. దానంతలో అది పేమెంట్ అయ్యే వరకు మీరు కాస్త వెయిట్ చేయండి, 1 మినిట్ అయినా 2 మినిట్స్ అయినా. మీ అంతలో మీరు బ్యాక్కి వెళ్ళొద్దు, క్యాన్సిల్ అయిపోతుంది, పేమెంట్ అయిపోతుంది, క్యాన్సిల్. అలాగే టికెట్ కూడా మీకు బుకింగ్ అవ్వదు. ఇక్కడే మీరు చాలామంది టైం వేస్ట్ చేస్తారు. పేమెంట్ అయిపోయాక మీకు ఆటోమేటిక్గా టికెట్ బుక్ అయిపోయినట్టు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. మీరు వెంటనే దాన్ని డౌన్లోడ్ రిసిప్ట్ అని మీరు టైప్ చేయండి. ఓకేనా? మీకు టికెట్ కావాలి అంటే మీ మొబైల్ నెంబర్కైనా ఒక లింక్ వస్తుంది, లేదా మీ ఈమెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది, లేదా మీరు ఇక్కడే మెయిన్ స్క్రీన్కి వచ్చి పైన టాప్లో మీకు ఇక్కడ చూడండి బుకింగ్ హిస్టరీ అని ఉంటుంది, అక్కడైనా మీరు వెళ్ళి స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ అని సెలెక్ట్ చేస్తే మీరు మరలా మీ టికెట్ డౌన్లోడ్ చేయొచ్చు. కొంతమందికి వెంటనే కనిపించదు, ఒక 2-3 అవర్స్ అయ్యాక కనిపిస్తుంది. సర్వర్ ప్రాబ్లం వల్ల మీరు కంగారు పడొద్దు, ఓపిక్గా మీరు వెయిట్ చేయండి. అలాగేనండి, ఈ 300 రూపాయల దర్శన్ టికెట్లు ఒక రోజుకి కనీసం 20 నుంచి 22 వేల టికెట్లు ఆన్లైన్లో ఓపెన్ అవుతాయి. ఒక 30 రోజులకి మీరు కనుక చెక్ చేసుకుంటే 30 × 20,000 అంటే ఎంత అండి? ఆటోమేటిక్గా ఒక 6 లక్షల టికెట్లు అనేవి మీకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఓకేనా? ఆల్మోస్ట్ ఆన్లైన్లో ప్రతిరోజు 300 రూపాయల టికెట్లు అనేవి ఉంటాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తూ షేర్ చేసి, లైక్ చేసి అందరికీ హెల్ప్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.